సినిమాకి స్ఫూర్తి అయిన టెడ్డీ సినిమా కథే ఓ హాలీవుడ్ సినిమా ఆధారంగా తెరకెక్కించారు. ఇప్పుడు మళ్ళీ టెడ్డీ కథని కొన్ని మార్పులు చేర్పులు చేసి బడ్డీగా తీసుకొచ్చారు. చాలా మార్పులు చేశామని సినిమా యూనిట్ చెప్పింది. కానీ పైలట్ సెటప్, ప్రేమ ట్రాక్ తప్పితే మూల కథ, మలుపులు, కథ గమనము దాదాపు టెడ్డీనే గుడ్డిగా ఫాలో అయిపోయినట్లు అనిపిస్తుంది. అంతేకాదు తెలుగులో కూడా ఈ టెడ్డీ అందుబాటులో ఉండడంతో ఈ సినిమా చూసిన ఆడియన్స్కి బడ్డీ ఓ పాత సినిమా ఎక్స్పీరియన్స్ గానే ఇస్తుంది. నేరుగా బడ్డీని చూసిన ఆడియన్స్కి మాత్రం కథలో స్లో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐడియా పరంగా చూసుకున్న బడ్డీ కథ కొంత పాయింట్ ఏమీ కాదు. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ బ్యాక్డ్రాప్లో తెలుగులో చాలానే సినిమాలు ఈగా, టాక్సీ వాలా, ఎందుకంటే ప్రేమంట లాంటివి ఉన్నాయి. డాక్టర్గా అజ్మల్ ఎంట్రీతో ఈ కథ ఏమిటి అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చేసింది. ఒకడున్నాడు లైన్ కూడా మధ్యలో తగ్గినట్లు అనిపిస్తే అది మీ తప్పు కాదు. సినిమాలో కాస్త కూస్త అలరించింది ఏంటంటే అది బడ్డీ అనబడే ఆ టెడ్డీ బేర్ క్యారెక్టర్ మాత్రమే. జై బాలయ్య అంటూ భారీ మెషిన్ గన్ను పేల్చి సన్నివేశంతో పాటు అక్కడక్కడ తెలుగు సినిమాలను అనుసరిస్తూ చేసిన కొన్ని పనులు ఆడియన్స్కు కొంచెం హుషారు పుట్టిస్తాయి. అయితే ఓవరాల్గా చూస్తే సినిమా కొత్త ఏమీ లేదు.